113వ కీర్తనలో చూస్తే అక్కడ ఒక మాట నాకు ఈ 2 అధ్యాయం చదివినాక ప్రార్థన చేసుకోవాలి కదా. బైబిల్ కొత్త పని చేసేది అది వాడు ప్రార్థన చేసుకోవాలని చెప్పి కళ్ళు తెరిచి మళ్ళా ఒకసారి 113, 114 కీర్తన జరిగితే అక్కడ ఒక మాట మీకు ఏమంట 6వ వచనంలో ఒక మాట, హూ హంబలెత్ హిమ్సెల్ఫ్ టు లుక్ ఆన్ ద హెవెన్స్ అండ్ ఆన్ ది ఎర్త్. దేవుడు ఏం చేస్తాడంట, తాను రాజుల వాడుకలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, సూత్రం. రాజుల యొక్క కుటుంబాలు, రాజుల యొక్క జీవితాల్లో ఒక చక్కని సూత్రం ఏంటంటే, రాజు ఎప్పుడు ఏం చేయొద్దంట, తల దించొద్దు, తల ఆడియొద్దు. రాజు ఎప్పుడు ఎలాగుంటాడంట, స్ట్రైట్గా చూడాలా, తల ఎత్తి మాట్లాడాలి, తల దించకూడదు. దట్ ఈస్ హిస్ ప్రిన్సిపల్. కింగ్ షుడ్ నాట్ పుట్ హిస్ హెడ్ డౌన్ ప్రియ, హీ షుడ్ ఆర్డర్. ఏది మాట్లాడినా తల ఎత్తి మాట్లాడాలి. ఇక్కడ ఏముంది అంటే, హూ హంబలెత్ హిమ్సెల్ఫ్ టు లుక్ ఆన్ ది హెవెన్ అండ్ ఆన్ ది ఎర్త్. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, తల దించి పరలోకమును భూమిని చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? మరి అందరం అంటాం దేవుడు ఆకాశంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట, తల దించి పరలోకమును భూమిని చూస్తాం. వాట్ అ మ్యాజెస్టికల్ గాడ్ ఐ హ్యావ్. ఎంత ప్రభావపూర్ణుడు నా దేవుడు. ఆయన పరలోకమును చూస్తున్నాడంట, భూమిని తల దించి, హంబలెత్ అంటే తగ్గించుకొని చూస్తున్నాడు. వాట్ అ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతమైన వాడు నా దేవుడు. నేను ఇంకేం ప్రార్థన చేయాలా? ఇది జూన్ 4వ తారీఖు నేను రాసి పెట్టుకున్నాను. కీప్ దిస్ యాజ్ ఒక సాక్ష్యం చెప్పాలని ఈ పదము తీసిన సమయం వచ్చినప్పుడు చెప్తాను. దేవుడు ఎలాగున్నాడంటే, నేను చదివినాక నువ్వు పరలోకంను చూస్తున్నావు, భూమిని చూస్తున్నావు. ఇక నీకేం చెప్పాలా? నేను ప్రభా, నేను ఈరోజు పనికి పోతున్నాను, కాపాడు. నేను ఈరోజు ఆడిపోతున్నాను, నాకు దేవుడు పని దయచేయి. మా ఇంట్లో కాపాడు, మా సంఘస్థులను కాపాడు. ఫలానా ఆమె రోగంతో ఉంది, ఆమెను కాపాడు. ఫలానాలు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది. ఇవన్నీ నేను ఇంకేం ప్రార్థన చేయాలి? వాట్ షుడ్ ఐ స్పీక్ మోర్? హీఈస్ లుకింగ్ డౌన్ అని రాయమని. ఆ రోజు ప్రార్థన చేయలేక ఆ వచనం మరలా జరిగి ఆ మాటలు చదువుకొని, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, హౌ ఎఫెక్టివ్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితం ఎంత ప్రభావం. నీ ఇల్లు గట్టిగా ఉండాలా, పునాది స్థిరంగా ఉండాలా, నువ్వు మంచిగా దేవుని కొరకు ఎదగాలంటే నీ ప్రార్థన జీవితం ఎంత ప్రభావంగా ఉంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు. హౌ ఈజ్ యువర్ లైఫ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై గాడ్ ప్రేయర్. అంకుల్కి ఏం మంచిగా 55 సంవత్సరాలు, ఇప్పుడు అన్నీ చెప్తాడు, అన్నీ చేసి వచ్చినాక. ఎస్ పిల్లలు, నేను అన్నీ చేసినాను, కానీ యేసుప్రభుని నమ్ముకున్నాక అన్నీ మానుకున్నాను. యేసుప్రభుని ఎప్పుడు నమ్ముకున్నాను? 18 సంవత్సరాలు అప్పుడే. ఇప్పుడప్పుడు నమ్ముకుంది కాదు. 18 years. ఇక్కడ 18 years ఎంతమందికి ఉంది? ఎంత మనోహా నీకు? సో నీ ఏజ్లో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను కూడా. సో ఇట్ ఈస్ అ ఏజ్ వేర్ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్. నా ప్రార్థన జీవితం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు ఆలోచించాలి. చాలామంది పొద్దుందలకడ నిలిచి ప్రార్థన చేస్తారు, మంచిది. చాలామంది స్నానం చేసుకుని ప్రార్థన చేస్తారు, మంచిది. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ బ్రదర్, నీ భక్తి నేను ఎలాగో నడిపించాలని కూడా అలా నడువు. అని నీ ప్రార్థన ఎంత ప్రభావంగా ఉందో. హౌ ఎఫెక్టివ్ ఈజ్ యువర్ ప్రేయర్. అలా ఉంటే ఏమవుతుందంట, వర్షం వస్తుంది, రాకుండా ఉండదు. ప్రవాహం వస్తుంది, రాకుండా ఉండదు. గాలి వస్తుంది, అది రాకుండా ఉంటుంది. కానీ గట్టిగా కట్టబడిన వాని ఇల్లు మీదకి ఏమొస్తుందంట, అది వచ్చి పడుతుంది పిల్లలు. దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్ ఫెల్ ఆన్ ద హౌస్. లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తండ్రి ఏం చేసినాడ, పోయి కుమారుడి మీద పడినాడు అని రాయబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఆ పదమును అందుకే నేను చదివించినాను. అక్కడ 15వ అధ్యాయం 15లో it says, and the father ran and fall on his neck. చదవను, అతను మెడ మీద పడి. చదవను వచనం. అయితే 20వ వచనం, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి. దట్ ఈస్ ద సేమ్ వర్డ్ పిల్లలు ఇక్కడ కూడా వాడబడింది. 8వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆ ఇంటి మీద ఏం పడిందంట, వాన పడింది,
ప్రవాహం పడింది, గాలి పడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దైవిక సంబంధమైన మరి ఘనగాలం నుండి వచ్చే గాలి, వర్షం అంతా కూడా దేవుని. ఇది ఇంటి మీదకి ఎట్లా వచ్చిందంటే ఇట్ ఫెల్, అంటే కౌగిలించుకుంది ఇంటిని కౌగిలించుకుంటే వాన కౌగిలించుకోవడం, వాన పడితే బయటికి పోతావా పోవు, ప్రవాహం వస్తే బయటికి పోతావా పోవు, గాలి విపరీతంగా పోస్తుంటే బయటికి పోవా అంటే. కానీ ఈ ఇంటిని వచ్చి ఈ మూడు ఈ ఫెల్ కౌగిలించుకున్నాయి. తండ్రి పరిగెత్తుకొని పోయే కుమారుడు మీద మీద పడి, అంటే ఇట్ ఈస్ ఎంబ్రేసింగ్, కౌగిలించుకోవడం. అంటే ఈ ఇల్లు ఎంత బలంగా ఉందో పిల్లల, ఎంత గట్టిగా కట్టబడిందో, ఎంత పునాది స్ట్రాంగ్గా ఉందో. ఈ ఇంటి మీదకి అలాంటి ప్రవాహం వచ్చినప్పుడు ఏమైందంటే ఇల్లు ఇట్ స్టూడ్ లైక్ దాట్. దైవిక సంబంధమైన ఏ శోధన నీ దగ్గరికి వచ్చినా కూడా అది నిన్ను కౌగిలించుకోవడానికి ఇష్టపడాలి. యోబు అదే మాట అన్నాడు, దేవుడు ఇచ్చినాడు సైతాన్ని తీసుకుపోయినాడు అనలే. దొంగ నాడు మోసం చేసిన, సంపాదించినంత నష్టం చేసినాడు అన్నాడు కదా. దేవుడు ఇచ్చినాడు కౌగిలించడం పిల్లలు. ఆ ఇంటి మీదకి పడడము అంటే ఆల్ దీస్ పవర్స్ పిల్లలు, ఆల్ దీస్ ఫోర్సెస్ ఈ భూలోకంలో నీ భక్తి జీవితమును కదల్చడానికి, నీ భక్తి జీవితమును కూల్చడానికి ప్రవాహంగా పరిగెత్తుకొచ్చే ప్రతి ఆయుధము నేను కౌగిలించాలి. కౌగిలించేమనాలంట, అంత బలమైన ఇల్లు నేను కదిలించా. దేవుడు అన్నాడు అదే మాట, నువ్వు పోయినావా, దేశమంతా తిరిగినావా, పైన పోయినావా, కిందికి పోయినావా, అన్నీ చూసినా కన్నా భక్తులు చూసినావా పోయి బాగా జీవించినావు కాబట్టి ఏముంటుందో మస్తు రోజు మంచిగా బారు మీరు అన్నీ తాగకుండా తిన్న చేసుకో, పొద్దున ప్రార్థన చేసుకో, హాయి కూడా బాగా డబ్బు ఇచ్చినావు కాబట్టి అది తీసేసి చూపిస్తాను నేను. తీసేసి చూసినావు మళ్ళీ మా ఆయన్ని చూసినావా, బాగా ఇచ్చిన ఆరోగ్యం మస్తు నల్ల సంపాదించుకుంటాడు, తీసుకోపో. ఏం చేసినాడంటే కురుపులు పుండ్లు ఇచ్చినాడు, చూసినావా అంటే లాస్ట్కి ఏమైపోయినాడు, కౌగిలించుకోవాల్సి వచ్చింది దేవుని మాట. భక్తి జీవితంలో నా ఇల్లు గట్టిగా లేకపోతే ఏమొస్తుందంట, వాన వస్తుంది, ప్రవాహం వస్తుంది, గాలి వస్తుంది. ఏమొస్తుందా, కొడుతుంది అని రాయబడింది. ఇట్ విల్ బీట్. రెండో మాట ఏమనంట, ఇల్లు ఇష్టం మీద కట్టబడితే ఏమైందంట, కొట్టడమే. ఇటుపోయిన దెబ్బలన్నా, అటుపోయిన దెబ్బలు, ఎటుపోయినా ఏం నెమ్మదిగా లేదన్న, ఎటుపోయినా ఏం లేదన్న. ఎందుకంటే ఇతడు స్థిరంగా లేడు కనుక, ఇల్లు పునాది సరిగా లేదు కాబట్టి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో గాలి లేనటువంటి నీళ్లు లేనటువంటి మేఘాలు ఇటు అటు చంచలంగా తిరుగుచున్నట్టుగా జీవితం ఉంటుంది. ఏముండదంట, ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా నీకు నెమ్మది ఉండదు. ప్రవాహం వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, ప్రవాహం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు యూ షుడ్ స్టాండ్ దేర్ పిల్లర్. అక్కడ నిలబడితేనే దాని ప్రభావం మీద నీకు అర్థమైతే దేవునికి ఇంకో సంగతులు తెలియజేస్తాం. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో నీ ఇల్లు పునాది మీద కట్టబడితే వచ్చే ప్రవాహము, వచ్చే వాన, వచ్చే గాలి నిన్ను కౌగిలించాలి. ఐ కెనాట్ షేక్ దిస్ హౌస్. నీ ఇల్లు పునాది మీద లేకపోతే ఏమంటారు, దెబ్బలే పడతాయి పిల్లలు. ఇటు పోతే ఫెయిల్, అటు పోతే ఫెయిల్, అటు పోతే ఫెయిల్, ఇటు పోతే ఫెయిల్, ఎక్కడ పోయినా ఫెయిలే. బికాస్ యు ఆర్ నాట్ ఆన్ అ సాలిడ్ గ్రౌండ్. ఒక స్థిరమైన వెలుగులో లేవు నువ్వు. ఎటు పోతే ఏముంది అన్న, ఏం చేస్తే ఏముంది అని పరిగెత్తుకుంటా పోతే పిల్లలు, వీ విల్ ఆల్ లూజ్ థింగ్స్. అందుకే యేసు ప్రభువు అన్నాడు, అతని మాటలు ఎలా ఉన్నాయంట, శాస్త్రుల వలె కాకుండా అధికారంతో బోధించిన మాట. నీ ఇల్లు ఎలా ఉంది పిల్లలు, హౌస్ యువర్ నీ యొక్క ఇల్లు పునాది ఎలా కట్టుకుంటున్నావు. ఇసుక మీద కట్టుకుంటే నష్టం, దెబ్బలు పడతాయి. కౌగిలించుకోవడం వేరు, దెబ్బలు పడడం వేరు. ఇంట్లో ఏముంటాయంట, ఎంతో ఇమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి పిల్లలు. ఇంట్లో సాలిడ్గా కట్టబడిన ఇంట్లో ఇమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఏమా ఇమోషనల్ ఫీలింగ్స్ అంటే, యాకోబు ఏశావు ఇద్దరు కొట్లాడుకున్నాడు. ఏం కొట్లాడుకున్నాడంటే, జ్యేష్ఠత్వమును కూటి కోసం ఇచ్చినాడు, కొనుక్కున్నాడు, అయిపోయింది, అది పగబెట్టుకున్నాడు. ఇంకోటి ఏదంట, ఆయన దగ్గర నుంచి రావాల్సిన దీవెనలన్నీ యాకోబు మోసంతో తీసుకుని ఇద్దరి మధ్య శత్రువు. ఇప్పుడు ఇల్లు కట్టబడాలంటే ఎట్లా రావాలా, ప్రవాహం ఉంది, వాన ఉంది, వరద ఉంది, గాలి ఉంది. యాకోబు ఏశావు యొక్క కలయిక ఎంత గొప్పగా ఉందంటే చదివితే పిల్లలు కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి. యోసేపు యాకోబుల కలయిక ఎలా ఉందంటే కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి. వారి జీవితంలో కూడా ప్రవాహం కొట్టుకొని వచ్చింది. బట్ దే స్టూడ్, ది ఇమోషన్స్ వేర్ ఓవర్కమ్.
సానుభూతులు అంటారు. ఇంట్లో సానుభూతులు ఉంటాయి. ఎప్పుడు వస్తాయి ఆ ఇమోషన్స్ అంటే దుఃఖకరమైన వాతావరణం ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలబడాలి. అప్పుడు నిలబడకపోతే పునాది మీద లేదు. ఇసాకు యాకోబు జీవితంలో, యాకోబు యోసేపు జీవితంలో వాట్ అ వండర్ఫుల్ లైఫ్ దట్ వాస్. దే స్టూడ్ దేర్ పిల్లర్. ఇమోషన్స్ అన్నింటినీ కూడా జయించగలిగేది. ఎందుకంటే ఆ ఇంట్లో ఏముందంట, దేర్ ఇస్ వాటర్. ఆ ఇంట్లో ఏముందంట, ప్రార్థన ఉంది. ఆ ఇంట్లో ఏముందంట, యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఇంట్లో యేసు ప్రభు నమ్ముకున్నవాడు చేసే ప్రార్థన ప్రభావితమైన ప్రార్థన. నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం ప్రార్థన చేశారు. చాలామందికి అవలాయిగా కనబడుతుంది ప్రార్థన. చాలామంది చాలా చోట్ల ఈ మాట మాట్లాడతారు. నేను పోయిన కాలంలో వింటుండేది. నేను పిలిచిన దేవా నా గాత్రం నీ స్తోత్రం, ఇవన్నీ బేకారు మాటలు. అన్నాడు కాబట్టి నేను ఒక్క నిమిషం మాట్లాడతా, ఒక్కటే నిమిషం ప్రార్థన చేస్తాను. శాపం పొందుతారు అట్లా చేస్తే. దేవునితో పరాష్కలు కాదు, దేవునితో చెలగాటం కాదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రభావితంగా ఉండాలి. ఒక ఆమె మొన్న ప్రార్థన చేసి హోటల్ పోయినాం, తినాలా, ప్రార్థన చేసుకోవాలో వద్దాంచి ప్రార్థన చేసి తిన్నట్టు అందరూ కళ్ళేసి నాదికి వెళ్ళి చూస్తున్నాం. సింపుల్గా దేవా నువ్వు ఇచ్చిన ఆహారం కొరకై నీకు స్తోత్రం. ఫినిష్. అబ్బా ఏమన్నా కరెక్ట్గా ఎక్సలెంట్గా చెప్పాల్సిన మాట చెప్పేసి నువ్వు అన్నా. ఇంకేం చెప్తావు మరి? మేము పంట పండించినావు, మాకు ఇచ్చినావు ధాన్యం, మాకు ఇది చేసినావు, మేము ఇంత కష్టపడితే వచ్చినాం అంటున్నావు. గాడ్ ఈస్ గివెన్ యూ ద ఫుడ్. యు సే ఇంగ్లీష్లో బాగుంటుంది పిల్లలు. ఆ ప్రేయర్ ఎట్లా ఉంటుందంటే, వి బ్లెస్ ది ఫర్ దిస్ ఫుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ ఆహారం ఇచ్చినందుకు నిన్ను దీవిస్తున్నాము, యేసు ప్రభు పేరిట నిన్ను దీవిస్తున్నాను. ఫినిష్. దాట్స్ యువర్ ప్రేయర్, ఎఫెక్టివ్ ప్రేయర్. నేను చెప్తున్నాను, బై హార్ట్ చేయకండి. నీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన నీ ఇంటిని కడుతుంది, నీకు దీవెనిస్తుంది. నేను కౌగిలించుకునే వాతావరణం వలె నీ ఇల్లు ఉండాలి. వర్షం వచ్చినా, ప్రవాహం వచ్చినా, గాలి వచ్చినా, ఇట్ షుడ్ ఎంబ్రేస్ యూ. లేకపోతే ఏమవుతుందంట, కొట్టడమే. ఎటు పోయిన వర్షంతో కొట్టడమే, గాలితో కొట్టడమే. కొట్టడం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎవరైనా తలుపు కొడుతుంటే ఎట్లుంటుంది, సిర్రం అంటుంటుంది. వస్తున్నాం ప్రభాయ్ వస్తున్నాం అంటుంటేనే కూడా కొడుతూనే ఉంటాడు. అట్లాంటిదే ప్రియులారా ఈ దెబ్బలని. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం చెప్పబడి కొట్టడం అంటే అదే. కొడతనే వస్తున్నాం ఆగడు. మీరు కొడుతూనే ఉంటారు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితం, లెట్ us ఆల్ స్టాండ్. మన ఇల్లు ఎంత భక్తిగా ఉందో కట్టుకున్నాం. కట్టుకోకపోతే యేసు ప్రభువుని తెలుసుకుందాం, ఆపక్షమాపణ పొందుదాం, పరలోక జీవితంను అనుభవిస్తాం. ఆయన కొరకు ముందుకు సార్. దేవుడి మాటలు మన కొరకు దీవించారు. ఆమేన్.